హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారుని ఇలా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ కందిపప్పు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోయాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేయాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత కుక్కర్ మీద మూత తీస్తే పప్పు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పును బాగా స్మాష్ చేయాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం వేయాలి. ఇప్పుడు మీ పులుపుకి సరిపడినన్ని వాటర్ కూడా వేయాలి. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ తీసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి, అది కూడా అందులో వేయాలి. కొంచెం కరివేపాకు, ఈ పప్పుని బాగా మసలనివ్వాలి. తర్వాత పప్పును పోపు పెట్టాలి. కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 లేదా 15 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ పసుపు, ఈ పోపుని పప్పులోకి వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.